హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈరోజు అయితే నేను ఒక వర్క్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. చెప్పాను కదా, ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్ నేను చూపిస్తానని. షార్ట్లో అయితే నేను వర్క్ అయ్యేది పెట్టాను. కాకపోతే కొంచెం లాంగ్ వీడియో కూడా చేద్దాము, చూపిద్దాం అన్నట్టు నేనైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం వేసానండి ఫోటో ఎంబ్రాయిడరింగ్ వర్క్. ఇదైతే మా అమ్మ ఫోటో అండి. నాకైతే చాలా అసలు మంచిగా అనిపించిందండి ఆ రోజు. ఇంకా ఎంత బాగుంది చూడండి, అసలు దూరం నుంచి అయితే ఇంకా క్లారిటీగా అయితే కనిపిస్తుందండి మీకు. ఇట్లా చూడండి, ఇదంతా అసలు కుట్లు మొత్తం అంతా కుట్లు. దీంట్లో అయితే నేను 4 కలర్స్ అయితే వాడానండి. ఒకటి జెరీ గోల్డ్ వాడాను, బ్లాక్, స్కిన్ కలర్ క్రీమ్ గోల్డ్ వాడాను, రెడ్ కలర్ వాడానండి. మొత్తం 4 కలర్స్ అయితే వాడాను. చాలా నీట్గా వచ్చిందండి వర్క్ మాత్రం. ఇది ఫ్రేమ్ అయితే కట్టించుకున్నా నేను. ఫోటో ఎంబ్రాయిడింగ్ వేసినవన్నీ కట్టించిన అండి. చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? వర్క్ ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక ఫోటో ఇదైతే మా పెద్ద బాబు ఫోటో అండి. ఇది వర్క్ అయితే ఫోటో కన్నా చిన్నగా వచ్చిందండి, నేను చూసుకోలేదు. కానీ దీనికి ఈ ఫోటో అంత సైజ్ అయితే లేకుండే, అందుకే ప్రస్తుతానికైతే ఇది కట్టివ్వండి చూద్దాము. చిన్న సైజ్ అయితే తర్వాత చేయించుదాం అన్నట్టు నేనైతే ఇది ఉంచాను. ఇంకో ఫోటో ఏదైనా వేస్తే అప్పుడు దీనికైతే ఫిట్టింగ్ చేయిస్తా. ప్రస్తుతానికైతే ఇది ఇట్లానే పెట్టినా. ఇది మా చిన్న బాబు ఫోటో అండి. ఇది తిరుపతిలో దిగిన ఫోటో. ఇదైతే నేను వర్క్ అయితే చేసిన, చూడండి చాలా బాగుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మీకు ఈ ఫోటో ఎంబ్రాయిడింగ్ ఇంకా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి అయితే ఆర్డర్ పెట్టుకోండి. మీ ఫోటో అయితే వాట్సాప్కి అయితే ఫోటో పంపించండి. క్లారిటీ ఉన్న ఫోటో అయితే వస్తుందండి. ఇది మా ఫోటో అండి, ఇది మా ఫోటో. ఇది తిరుపతిలో దిగిన ఫోటో అండి. చాలా ఇష్టంగా అయితే నేను చేసుకున్న వరకు చాలా బాగుంది కదండి. ఇది క్లారిటీగా ఉంది చూడండి. ఇది ఫేస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం మనకైతే క్లారిటీగా ఉంది, కనిపిస్తుంది కదా. దగ్గర నుండి కొంచెం చూసినా ఏం కాదు, మంచిగా నీట్గా కనిపిస్తుంది వర్క్ అనేది. నీట్ వర్క్ వేరే, ఈ వర్క్ వేరే అండి. ఇదైతే 4 కలర్స్ తోటి వచ్చింది. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఫిల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే 4 కలర్స్ తోటి మొత్తం కుట్టేస్తుంది. ఇది అయితే మనకి ఒక 18-19 కలర్స్ అయితే వస్తాయండి. ఇది మనం ఇప్పుడు మనం డిజైన్ వాళ్ళ కాడ మనము చేసుకొని తీసుకోవాలండి. ఇది మనం తీసుకుంటే సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది దీనికి, అలా మనం వర్క్ అయితే చేసుకోవాలి. ఈ వర్క్ వేరే అండి. ఇదైతే మనమైతే సాఫ్ట్వేరింగ్ మళ్ళీ వేరే ఉంటుందండి. మనం వర్క్ మళ్ళీ అమౌంట్ ఇచ్చి మనమైతే చేయించుకోవాలి. ఇది బ్యాక్గ్రౌండ్ మనకు వైటే వస్తుందండి. మనకి కొంచెం క్లారిటీగా కనిపించాలంటే ఇప్పుడు మనం శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా మనం ఎట్లా ఉందో ఫోటో అట్లా వస్తుందండి. ఇది మనం విడిగా ఇచ్చి మనం చేయించుకోవాలి ఇది ఫోటో. ఇది మనం 4 కలర్స్ తోటి వస్తుందండి. ఇది 4 కలర్స్ తోటి వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇది కూడా 4 కలర్స్, ఇది కూడా 4 కలర్స్. ఈ 4 కలర్స్ తోటే వేసిన అండి. కాకపోతే ఇది కూడా వేద్దాము అని అనుకున్నా, కాకపోతే కొంచెం ఇంకా కలర్స్ తోటి కూడా వేస్తే నచ్చిన వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అన్నట్టు ఒకటైతే నేను ఇలా అయితే వేసానండి. ఇలా అయినా సరే మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది చేయించుకోండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, బర్త్డే ఫంక్షన్స్కి, శారీ ఫంక్షన్స్కి కనుక మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే రొటీన్గా ఎప్పుడు ఏదైనా ఇస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు వెరైటీగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి, ట్రెండింగ్లో అయితే మనకు ఫోటో ఎంబ్రాయిడింగ్ అయితే ఉంది కదా, అందుకనే నేనైతే ఈ వర్క్లు అయితే చేసిన మీకు చూపిద్దామని అయితే నేను లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి. చాలా నీట్గా వచ్చిందండి వర్క్ మాత్రం, అసలు చాలా నీట్గా వచ్చింది, చూస్తారు కదా. ఇందులో మాత్రం నేను గోల్డ్ జెరీ వాడానండి. గోల్డ్ జెరీ షైనింగ్ వస్తుంది, కొంచెము కనిపిస్తుందా మీకు?
షైనింగ్ అయితే వస్తుందండి. ఇట్లా మనకు ఫేస్లో కూడా కొంచెం షైనింగ్ అనేది కనిపిస్తుంది. అందుకని నేనైతే ఫస్ట్ టైం ఫోటో వేసిన గోల్డ్ జరీ వాడితే ఎట్లుంటుంది అన్నట్టు నేను గోల్డ్ జరీ అయితే వాడిన. కానీ చాలా బాగుందండి, మొత్తం చాలా నీట్గా వచ్చింది, బాగుంది. ఈ ఫోటో ఒక రేట్ ఉంటుంది, ఈ ఫోటో ఒక రేట్ ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.